అందరికీ హాయ్, నేను మీ లత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మోమోస్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. పిల్లలైతే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. వెజ్ మోమోస్ విత్ చట్నీ ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను. కారం కారంగా చాలా బాగుంటాయి. ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయిలో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడైన తర్వాత అల్లంని చిన్నగా తరుక్కొని వేసుకోవాలి. కొద్దిగా అల్లము, వెల్లుల్లి రెండు కూడా చిన్నగా తరుక్కొని వేసేసుకోవాలి. ఈ రెండు కూడా ఫ్రై అవ్వనివ్వాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కావాల్సినటువంటి క్యాబేజీ కూడా సన్నగా తరుగుకొని పెట్టుకోవాలి. క్యారెట్ కూడా సన్నగా తరుగుకోవాలి. క్యాబేజీ వేసేసుకోవాలి. క్యాబేజీ వేసిన తర్వాత క్యారెట్ వేసుకోవాలి. ఇక్కడ మీకు ఇష్టమైతే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయటం లేదు. ఇలా వేసేసిన తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సాల్ట్ వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్. సాల్ట్ వేయడం వల్ల క్యాబేజీలో క్యారెట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి త్వరగా ఫ్రై అయిపోతుంది. మనకు స్టఫింగ్ చేసినప్పుడు బయటికి రాకుండా ఉంటుంది. కావాలంటే మీరు ఒక క్లాత్లో కట్టేసి కూడా వాటర్ అనేది తీసేసుకోవచ్చు. చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఇక్కడ పెప్పర్ వేయాలి. కారం పొడి అనేది, చిల్లీ పౌడర్ అనేది యూజ్ చేయట్లేదు. ఇక్కడ స్ట్రీట్ స్టైల్లో మీకు సేమ్ అలాగే కావాలి అని అంటే మనము చిల్లీ పౌడర్ వేయకూడదు. ఇలా పెప్పర్ వేసుకుంటే సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ పెప్పర్ వేసుకొని కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ కలిపేసి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే. స్టఫింగ్ అనేది చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా కూడా రెడీ చేసుకోవచ్చు. ఈ విధంగా చేస్తే మీకు సేమ్ స్ట్రీట్ స్టైల్ లాగానే వస్తాయి మోమోస్ అనేది. అంతేనండి, రెడీ అయిపోయింది స్టఫింగ్ అయితే. ఇప్పుడు మూత పెట్టేసి సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు గోధుమ పిండి తీసుకోవాలి. ఒక గిన్నెలోకి మైదా పిండి అయినా సరే తీసుకోవాలి. నేనైతే ఇక్కడ మైదా పిండి తీసుకున్నాను. మీకు ఇష్టమైతే గోధుమ పిండి తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మంచిగా కలుపుకొని ఇలా ఒక 10 మినిట్స్ అన్న 15 మినిట్స్ అన్న సైడ్కి పెట్టుకోవాలి. టైం ఉంటే 1/2 అవర్ పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఇప్పుడు పొడిపిండి వేసుకోవాలి. పొడిపిండి వేసుకొని ముద్దలాగా పిండిని చేసేసుకొని మంచిగా మనకు నానిపోయేది స్మూత్గా తయారైంది పిండి అనేది. ఇలా అయిపోయిన తర్వాత ఈ ఆటాని ఇలా వేసుకోవాలి. వేసుకొని పెద్ద చపాతీలాగా చేసుకోవాలి. మీకు కావాలంటే చిన్న చిన్న చపాతీలు మోమోస్ సైజులో చేసుకోవచ్చు. కానీ ఒకేసారి ఇలా చపాతీ చేసి చేయడం వల్ల ఈజీగా అయిపోతుంది, మనకు త్వరగా కూడా అయిపోతుంది. అందుకోసమని ఇలా పెద్ద పూరి అయితే మనం ఫస్ట్ రెడీ చేసేసుకోవాలి. ఇలా పెద్దగా చేసుకున్న తర్వాత ఒక గిన్నె కానీ ఒక మూత కానీ తీసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. సర్కిల్స్ అనేది మీకు కావాల్సిన సైజులో చేసుకోవచ్చు. ఇలా అన్నీ కూడా చేసేసుకొని తీసేసుకుంటే మనకు ఒకేసారి చాలా రెడీ అయిపోతాయి. చాలా తొందరగా కూడా రెడీ అయిపోతాయి. చూడండి, నేను చూపిస్తున్నాను చిన్న చిన్న పూరీలు. కానీ ఇది కూడా చాలా పల్చగా చేయకూడదు, చాలా లావుగా కూడా చేయకూడదు. నార్మల్గా చేసుకోవాలి. చాలా లావుగా చేస్తే కూడా బాగుండదు తినేటప్పుడు. ఈ విధంగా రెడీ అయిపోయాయి. చూడండి, అయిపోయిన తర్వాత స్టఫింగ్ ఎలా పెట్టాలో చూపించబోతున్నాను. ఈ స్టఫింగ్ పెట్టిన తర్వాత ఫోల్డింగ్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. నేనైతే ఇక్కడ ఇలా ఫోల్డ్ చేస్తూ ఉన్నాను. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత సైడ్కి పెట్టేసుకోవాలి. ఇంకొక విధంగా మనం సైడ్స్కి వాటర్ అనేది అప్లై చేసుకోవాలి. వాటర్ అప్లై చేసుకొని స్టఫింగ్ పెట్టుకున్న తర్వాత ఇలా రోల్ చేసుకోవాలి. అంతేనండి, అయిపోతుంది. ఇలా చేసుకున్న తర్వాత సైడ్కి పెట్టేసుకోవాలి. ఇంకొక విధంగా చూపించబోతున్నాను. ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా కొద్దిగా తీసుకొని స్టఫింగ్ పెట్టుకున్న తర్వాత కొద్దిగా తీసుకొని అది లోపలికి అనుకుంటూ, ఫస్ట్ భాగాన్ని లోపలికి అనుకుంటూ సెకండ్ దాన్ని ప్రెస్ చేసుకుంటూ చేయడం వల్ల చాలా మంచిగా షేప్ అయితే వస్తుంది మోమోస్కి. చూడండి, మీకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు. నేనైతే 3 టైప్స్ చూపించాను. దాని తర్వాత స్టీమ్ పెట్టుకోవాలి. ఒక గిన్నెలో నీళ్ళు వేసి అవి వేడైన తర్వాత ఇలా గిన్నె పెట్టేసుకొని దాని మీద మొత్తం మనం మోమోస్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఒక 15-20 మినిట్స్ అయితే వదిలేస్తే మనకు మంచి మోమోస్ అయితే రెడీ అయిపోతాయి. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో చేసుకునేటువంటి వెజ్ మోమోస్ ఇవి. ఇప్పుడు చట్నీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్గా చట్నీ అయితే రెడీ చేసి చూపిస్తాను. ఒక కడాయి పెట్టుకోవాలి. అందులోకి టమాటాలు ఇలా ఘాట్లు పెట్టి పెట్టేసుకోవాలి. ఇలా టమాటాలకి ఘాట్లు పెట్టడం వల్ల పైన ఉన్నటువంటి స్కిన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. బాయిల్ అయినప్పుడు మనకు తీయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అందుకోసమని ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి. ఇక్కడ రెడ్ చిల్లీస్ అలాగే వేసేసుకోవాలి. వేసుకొని వాటర్ వేసుకోవాలి.
ఇక్కడ వెల్లుల్లి వేయాలి, ఒక 4-5 వెల్లుల్లి వేయడం చూపించలేదు నేను. ఇలా వేసిన తర్వాత ఉడికాయి చూడండి. ఉడికిన తర్వాత ఇలా తొక్కనంతా పూర్తిగా మనం తీసేసుకోవాలి. ఈజీగా వచ్చేస్తుంది ఇలా కట్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి. ఇలా చల్లారిన తర్వాత మొత్తం కూడా తీసేసి సైడ్కి పెట్టేసుకొని పేస్ట్ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక గిన్నె పెట్టుకోవాలి. అది వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైనాక డైరెక్ట్గా ఏమీ వేయకుండా మనం పట్టుకున్నటువంటి టమాటో చట్నీ ఇందులో వేసేసుకోవాలి. మిర్చి వేసుకున్నాం కదా ఇందులో. ఇలా వేసేసుకొని పేస్ట్ అంతా కూడా మంచిగా కలుపుకోవాలి. సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి. సాల్ట్ టేస్ట్కి సరిపడంతా వేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కొద్దిగా వెనిగర్ వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్. టమాటో కచప్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. టమాటో కచప్ మీకు ఎవరికైనా నచ్చలేదంటే దానికి బదులు షుగర్ కూడా వేసుకోవచ్చు. సోయా సాస్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఈ 3 కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. టమాటో సాస్ బదులు షుగర్ కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత కలుపుకోవాలి మంచిగా. ఒక 2-3 మినిట్స్ అలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకైతే సింపుల్గా ఈజీగా ఎంతో టేస్టీగా ఉండేటటువంటి చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఈ చట్నీ మాత్రము సేమ్ స్ట్రీట్ స్టైల్లో చట్నీ లాగానే ఉంటుంది. మీరు కూడా తప్పకుండా చేసి చూడండి. అంతేనండి, సింపుల్గా వెజ్ మోమోస్ విత్ చట్నీతో మనమైతే సర్వ్ చేసుకున్నాము. ఇక్కడ నేను మయోనీస్ తీసుకున్నాను. మయోనీస్తో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మయోనీస్ చట్నీ మోమోస్, వెజ్ మోమోస్ చాలా సూపర్గా ఉంటుంది. చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. ఇదే విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్, లైక్, కామెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.